హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు రియాక్షన్ రివ్యూ వీడియోస్. సో ఈ యొక్క సిరీస్లో మనం రియాక్ట్ అవబోతున్న 11th షార్ట్ ఫిల్మ్ వచ్చేసి, యాక్చువల్గా ఇది షార్ట్ ఫిల్మ్ కాదు అండ్ ఒక చిన్న కామెడీ వీడియో అనమాట. ఇది మనకి పల్లెటూరి ఎక్స్ప్రెస్ అనే యూట్యూబ్ ఛానల్ వారు పంపించారు. అండ్ ఈ యొక్క వీడియో పేరు ఏంటంటే గోయింగ్ టు పుష్ప మూవీ. ఓకే, ఇంకేమాత్రం లేచకుండా వీడియో చూసేద్దాం. ప్లేట్ అరే మల్లిగా సినిమాకి రెడీ అయినావా? మళ్ళీ లేట్ అయిపోయింది. హలో రే, ఈరోజు పోలేం రా, మా అమ్మ బట్టలని నానబెట్టయింది. మీ డాడీ బట్టలు ఉంటాయి కదా, అవి వేసుకొని వచ్చేసి. ఆన్లైన్ తీసుకున్నారా? వాడు పోవాలి. అట్లయితే నిజలే నాకే రేపు పిడుగు నువ్వు సైలెంట్గా ఉంటే సరే, లేకపోతే నీ పిడుగులు పడతాయి. విడుగా అంటే క్యారీ మొత్తం కొడతా. రేపు మళ్ళీ వాడే అట్లా అంటుంది, ఇదేమనట్లే. అరే వాడినేమంటారప్ప, సరిపోయినారు అప్ప కదా. అవును రే, డబ్బులు ఎంత తెచ్చినావు? అరే 100 రూపాయలు ఉందిలా. మరి ఎన్ని రోజులు స్నాక్స్కి డబ్బులు? ఎందుకు మొత్తం క్యాష్ తెచ్చాడుగా, అట్లా ఏ అట్లా ఎక్కుతున్నావు? తగ్గొస్తుంది. మరి తగ్గు. పుష్ప సినిమా చూసేంత నీ ఎవరు తగ్గేదేలే. తగ్గేదే. హలో హలో, మేము డొకోమో సర్వీస్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. డొకోమోలో దివాళీ ఆఫర్ నడుస్తుంది. కేవలం 199 రూపాయలు అన్లిమిటెడ్ డేటాతో నెల మొత్తం నడుస్తుంది. అవునా? నేను మీకు నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. చెప్పండి. 7013717010. ఆ నెంబర్కి 199 రూపాయలు ఫోన్పే చేయండి, రీఛార్జ్ చేసుకుంటా. సినిమా బలం బలంగా లేట్ అవుతుంది. మీరేంటిరా? నేనేం చేయలేదు అప్ప. అది దేంట్లో వెళ్దాం టౌన్కి? వెంకటేశ్వర డాక్టర్ దాకా వెళ్ళాడు, మన పెద్ద అయింది, దాంట్లో వెళ్ళిపోతుంటాం. అయితే ఫోన్ పట్టవండి. ఏరా ట్రాక్టర్ రెడీ అయిందా? హలో రే, ట్రాక్టర్ది ట్రాలీ ఉంది కానీ ట్రాక్టర్ లేదురా. ఇది అవదమ్మా. పుష్ప నీ ఎవరు తగ్గేదేలేను. నడుచుకుంటానే ఇప్పుడు. రే క్యారీరా రే. ఓకే, నైస్. సో దీని డైరెక్టర్స్ నేమ్స్ ఏం మెన్షన్ చేయలేదు. ఓకే బ్రో, బాగుంది, మీ అటెంప్ట్ చాలా బాగుంది. అండ్ కామెడీగా పంచెస్ బాగున్నాయి, డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇలానే మంచిగా చేయండి కామెడీ కాన్సెప్ట్స్. కాకపోతే ఏంటంటే ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే టైమింగ్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మీకు ఆల్రెడీ ఒక కామెడీ షార్ట్ ఫిల్మ్కి చెప్పాను అనుకుంటా, టైమింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు సపోజు ఒకళ్ళు డైలాగ్ వేసినప్పుడు అవతలోళ్ళు పంచ్ చేసినప్పుడు, లేకపోతే అవతలోళ్ళు ఏదన్నా రియాక్షన్ ఇచ్చినప్పుడు వెంటనే జరిగిపోవాలి. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అట్లా ఈ యొక్క సెకండ్లో పెట్టగా నెక్స్ట్ సెకండ్కి అది వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఫాస్ట్గా ఉంటుంది, రేసీగా ఉంటుంది, చూసేవాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే, అది కాస్త మిస్ అయిందనమాట ఇందులో. అండ్ అదిగాక ఏంటంటే కెమెరా యాంగిల్స్ కూడా ఏంటంటే చెప్పా కదా, కంటిన్యూటీ కొంచెం మిస్ అయిందనమాట. ఇప్పుడు ఆ సీన్ అంతా ఒక యాంగిల్లో తీసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ యాంగిల్లో ఆ సీన్ తీసుకోలేదనుకోండి, అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు ఏంటంటే గ్యాప్ కట్ చేసి అతికిచ్చినప్పుడు ఏమైందంటే ఆ యాంగిల్లోనే ఆ సీన్ తీస్తావు కాబట్టి సప్పని అతికిచ్చిన ఫీలింగ్ వచ్చి చూసే వాళ్ళకి. సో ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, దాని ఎదురు నుంచి మనం ఒక యాంగిల్ తీసామన్నమాట షార్ట్ని. మనోడు ఏంటంటే ఇక్కడ దాకా నడిచి ఆగిపోయి మళ్ళీ ఒక 2-3 సెకండ్ల తర్వాత మళ్ళీ నడిచాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఎడిటింగ్లో గ్యాప్ని కట్ చేస్తాం కదా ఒక యాంగిల్లోనే తీస్తే. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా నడిచి మళ్ళీ ఎమ్మటి ఇక్కడ తేలుతాడు, ఇక్కడ నుంచి నడుస్తున్నట్టు తేలుతుంది. ఒకవేళ అదే సీను ఈ యాంగిల్ నుంచి తీసారనుకోండి, ఈ యాంగిల్ చూస్తే ఏమైందంటే ఇక్కడ దాకా నడిచినప్పుడు ఎలాగో ఆగిపోతాడు కాబట్టి ఇంకొక యాంగిల్లో ఇలా తీస్తారు కదా, అప్పుడు పర్ఫెక్ట్గా నడుస్తాడు కదా. అప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా నడిచింది ఈ యాంగిల్లో ఉంచి, అండ్ ఇక్కడ ఆగిపోయాడే అక్కడి నుంచి ఈ యాంగిల్లో ఉంటుంది కదా నడిచింది ఆల్రెడీ. సో అక్కడి నుంచి కంటిన్యూగా ఇది పెట్టుకుంటాం, మనం ఇది పెడతాం ఈ యాంగిల్ది. అప్పుడు ఏమైందంటే కంటిన్యూగా ఈ యాంగిల్ నుంచి నడిచినట్టు ఉంటుంది, ఇట్లా ఈ యాంగిల్ నుంచి నడిచినట్టు ఉంటుంది అనమాట. సో అలాగా కంటిన్యూటీ ఉంటుంది అనమాట.
అలాంటి కంటిన్యూటీ అనేది కాస్త మిస్ అయిందనమాట. అంటే ఒకటే యాంగిల్లో మొత్తం సీన్ అంతా రన్ చేసుకునే టైంకి. ఓకేనా? సో నెక్స్ట్ టైం ఏంటంటే ఒక సీన్ తీసేటప్పుడు ఒక 2-3 యాంగిల్స్ పెట్టుకోండి. 2-3 యాంగిల్స్లో సీన్ అంతా రన్ చేయండి. ఓకే, ఫస్ట్ టు ఎండ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఆ సీన్ అంతా చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అనుకున్న టైమింగ్ కుదిరిద్ది, మీరు అనుకున్నట్టు అంతా కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనమాట. అండ్ డబ్బింగ్ అంతా కూడా బాగానే ఉంది, కాకపోతే సౌండ్ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? సౌండ్ ఎఫెక్ట్లు మధ్యలో వస్తాయి కదా, కామెడీ సౌండ్ ఎఫెక్ట్లు. సో ఈసారి ఏంటంటే వాటి వాల్యూమ్ కాస్త తగ్గించండి. ఓకే, మీ వాయిస్లు డామినేట్ చేయకూడదు. ఎందుకంటే కామెడీలో మీరేసే పంచులు వినపడాలి జనాలకి. ఆ పంచులు వినపడాలంటే డెఫినెట్గా ఆ యొక్క సౌండ్ ఎఫెక్ట్లు అనేది తగ్గాలి, ఆ వాల్యూమ్ అనేది తగ్గాలి. ఓకే, సో నెక్స్ట్ టైం ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్స్ ఆ వాల్యూమ్స్ తగ్గించండి మీ వాయిస్లో ఉన్నప్పుడు. ఓకే, మీ వాయిస్లో లేనప్పుడు అవి పెట్టుకున్నా పర్లేదులే, కానీ మీ యొక్క వాయిస్ రన్ అవుతున్నప్పుడు, ఆ సీన్ రన్ అవుతున్నప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్ల వాల్యూమ్ అనేది తగ్గించండి. చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది, అర్థమైంది వెంటనే చూసేవాళ్ళకి. అండ్ టైటిల్స్ ఎండింగ్ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ టైం ఏంటంటే కామెడీలో స్పీడ్గా వెంటనే ఇతను మాట్లాడాడు, అతని రియాక్షన్, ఇతను మాట్లాడితే అతని రియాక్షన్, ఆ రియాక్షన్ చోటే సింక్ అయ్యేటట్టుగా సౌండ్ ఎఫెక్ట్ అండ్ ఎగ్జాక్ట్గా ఆ మ్యాచ్ అయ్యేలాగా ఆ యొక్క యాంగిల్స్ అనమాట. ఈ మొత్తం మీరు సెట్ చేసుకోగలిగితే పేలుతుంది కన్ఫామ్గా. మీ వీడియోస్ అనేవి డెఫినెట్గా పేలుతాయి మీ యొక్క ఛానల్లో. దానికి నేను గ్యారంటీ ఇస్తాను, మీరు ఆ సింక్ కనుక చేయగలిగితే. ఈసారి రేసీగా ఎడిట్ చేసి చూడండి, ఇందాక నేను చెప్పిన మోడిఫికేషన్స్ని బట్టి డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే వస్తుంది. నేను రాసిస్తాను కూడా దానికి. సో అది గైస్ మొత్తానికి ఈ యొక్క వీడియో యొక్క రియాక్షన్ రివ్యూ అనమాట. సో పల్లెటూరి ఎక్స్ప్రెస్ వెళ్ళి చెక్అవుట్ చేయండి, మన తరపున సపోర్ట్ ఇవ్వండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి. ఆ యొక్క కంటెంట్ నచ్చి, వాళ్ళ వీడియోస్ నచ్చి మీరు వాళ్ళతో కలిసి పనిచేయాలనుకున్నా, కొలాబరేట్ అవ్వాలనుకున్నా డెఫినెట్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అది గైస్ మొత్తానికి ఈ వీడియోకి అయితే. సో నెక్స్ట్ రియాక్షన్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.